తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో దేశవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఈ ఉగ్ర కుట్ర కేసులో ఏ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది, ఆ పూర్తి వివరాలు ఏంటి? విజయనగరంలో కలకలం సృష్టించినటువంటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి ఇదివరకు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు కీలకమైనటువంటి సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో భాగంగా పలు కీలకమైనటువంటి డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, నగదు, అనుమాన వస్తువులు కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తం 16 ప్లేసులు, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, మొత్తం ఈ రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో 16 చోట్ల సోదాలు చేసింది. ఈ సోదాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం డిజిటల్ పరికరాలు, పలు అనుమానాస్పదకు సంబంధించిన వస్తువులు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ సోదాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహాయంతో చేసినట్లుగా ఎన్ఐఏ తెలిపింది. అయితే గతంలో విజయనగరంలో ఈ కేంద్ర ప్రభుత్వంపై ఈ స్ట్రైక్ చేసేది, అందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక ముఖం ప్రకటించే విధంగా యువతను ప్రేరేపిస్తూ వాళ్ళని సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసేందుకు ప్రయత్నించినటువంటి సిరాజుద్దీన్ అరెస్టు తర్వాత అతనికి సహకరిస్తున్నటువంటి సమీర్ హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. అయితే వీళ్ళిద్దరు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మరొక వ్యవహారం కూడా బయటపడింది. అయితే ఈ నేపాల్ బోర్డర్ ద్వారా ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతను నేపాల్ బోర్డర్ ద్వారా ఆయుధాలను సమకూర్చేందుకు, అంటే ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చేందుకు ఆయన ప్రయత్నిస్తుండగా అతన్ని అరెస్ట్ చేసింది. అతను అరెస్ట్ చేసినటువంటి, అంటే జూలైలో అతను అరెస్ట్ చేసిన తర్వాత నెలలోపునే మరొక కేసులో, విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సిరాజుర్ రెహమాన్ దగ్గర ఐఈడీకి సంబంధించినటువంటి పలు పరికరాలు కూడా స్వాధీనం చేస్తారు. సో ఉగ్రకుట్ర లింకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఉపయోగించి సిరాజ్ అండ్ సమీర్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యుద్ధం ప్రకటించే విధంగా, అంటే దాడులు చేసే విధంగా వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్టు యువతను ప్రేరేపించి దాంట్లో రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. అప్పుడు విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసిన ఆధారంగా ఈ మరొక కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఈ దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి సిరాజ్ ని విచారించిన సమయంలోనే ఆ విషయాన్ని కూడా, అంటే సిరాజ్ ను ఎప్పుడైతే ఎన్ఐఏ అదుపులో తీసుకుందో అతన్ని విచారించేటువంటి సమయంలో పలు కీలక విషయాలు కూడా సిరాజ్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఇతని వద్ద స్వాధీనం చేస్తున్న ఐడి కూడా కొనుగోలు, ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్టుగా అతను పోలీసులకి వెల్లడించడం, అతను ఎన్ఐఏ దర్యాప్తు అప్పుడు విజయనగరం పోలీసుల సహకారంతో, అంటే ఇద్దరు కలిసి విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఎన్ఐఏ కూడా ఆ విజయనగరం వెళ్లి ప్రత్యేకంగా దర్యాప్తు చేసింది. ఆ తర్వాత పలు చోట్ల సోదాలు చేసింది. అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారించింది, అతను అదుపులో తీసుకొని విచారించింది. ఈ విషయంలో కూడా పలు కీలకమైనటువంటి విషయాలు రాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎన్ఐఏ దృష్టి సారించి అందులో వీళ్ళకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఐపీ అడ్రస్లపై ప్రధానంగా దృష్టి సారించింది. వీళ్ళతోటి ఎవరెవరు సంప్రదింపులు జరుపుతున్నారు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరెవరు వీళ్ళకి సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ మీద దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ 8 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో వీళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా గుర్తించింది. అయితే ఈ రెండు వరుస కేసులు ఏదైతే జూలైలో విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరు అరెస్ట్ అవడం, ఆ తర్వాత ఆగస్టు 27వ తేదీన ఆరిఫ్ అనేటువంటి ఒక వ్యక్తిని నేపాల్ పారిపోయేందుకు నేపాల్ బోర్డర్ గా ఆయుధాలు సమకూర్చేందుకు ఉగ్రవాదులతో మాట్లాడుతున్నట్లుగా అతని ఎన్ఐఏ సమాచారం రావడం, అతను దుబాయ్ కి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా అతన్ని అరెస్ట్ చేశారు. ఈ 2 నెలల వ్యవధిలో 2 ఉగ్రకుట్ర కేసులు ఎన్ఐఏ భగ్నం చేసింది. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా ఈ ప్రెస్ నోట్ లో కూడా విడుదల చేసింది. మొత్తం ఈ విచారణ తర్వాత, అంటే ఈ సోదాల తర్వాత ఈ ఐపీ అడ్రస్లు సేకరించినటువంటి ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి, ఫేస్బుక్ సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా మరికొంతమంది వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఎన్ఐఏ అదేవిధంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. రైట్, ధన్యవాదాలు నాగార్జున.